గన్నవరం డివిజన్లోని సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ పాల్గొన్నారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, వనసలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డిలతో కలిసి పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి వారి అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీలు మారారని అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, అందులో భాగంగా ఎన్నో అభివృద్ధి పనులు ఎల్బీ నగర్లో జరుగుతున్నాయని అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి తన అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని అన్నారు. కార్పొరేటర్గా ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి ఆస్తులు, ప్రస్తుతం ఉన్న ఆస్తులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ హోమ్ మినిస్టర్ని చేసి తగిన గుర్తింపు ఇస్తే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచిందని, కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారిందని ఆరోపించారు. గత ముఖ్యమంత్రితో కలిసి సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ ఎంత దోచుకున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక మహేశ్వరం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని, రంగారెడ్డి జిల్లాకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తూ 4th సిటీగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన అన్నారు. చేసిందో, హోంమంత్రిని చేసిందో ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ నిన్ను చెల్లెమ్మ అంటూ చేరదీసి అందలం ఎక్కిస్తే అలాంటి పార్టీని మోసం చేసిన మీరు మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి కనీస విలువలు లేకుండా పార్టీ నీ యొక్క సొంత లాభాపేక్ష అక్రమాస్తులు కాపాడడానికి కొరకు మారి గత 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఏం చేసినావు, ఏం వెలగబెట్టినావు, మహేశ్వరం జిల్లాని నిండా ముంచినావు, నియోజకవర్గాన్ని. ముందు నిన్ను ప్రశ్నించుకొని నువ్వు చేరిన ఆ దొంగల పార్టీ, రాబందుల పార్టీ, నీ మాజీ ముఖ్యమంత్రి మీరు కలిసి కేటీ రామారావు కలిసి దోచుకున్న దాని ముందు బయట పెట్టు. గత 18 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లాని స్పెషల్ ఫోకస్ చేస్తూ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, 4th సిటీని కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి చేస్తున్న డెవలప్మెంట్ మీకు కళ్ళకు కనబడట్లేదా? కళ్ళు మూసిన కబోదిలాగా మాట్లాడుతూ ఉన్నావు.